సప్త శనివార వ్రతం ఈ మధ్య సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా కనిపించేటువంటి, వినిపించేటువంటి వ్రత విశేషం. ఎంతోమంది సెలబ్రిటీలు అలాగే సాధారణ మనుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తమ తమ కోరికలను తీర్చుకున్నారని, మనశ్శాంతిగా ఉంటున్నారని నేను కూడా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని సంకల్పించాను. సంకల్పిస్తే సరిపోతుందా? అది ఎలా చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, నియమ నిబంధనలు ఏమిటి, పద్ధతి ఏమిటి, ఎలా ఆచరించాలి అనే దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఎన్నో వీడియోలు చూశాను. ఎంతోమంది దగ్గర ఈ వ్రత విధానం గురించి, విశేషాల గురించి పర్సనల్గా కూడా తెలుసుకున్నాను. అయితే ఇవన్నీ విని చూసి నేనైతే పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి, అసలు చెయ్యగలనా లేదా, ఇలాంటి డౌట్స్ ఎన్నో. బట్ ఒక్కటి మాత్రం డిసైడ్ చేసుకున్నాను. ఏమిటి అంటే, అనుకున్న వెంటనే మాత్రం మొదలు పెట్టాలి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అని బేసిక్ నాలెడ్జ్ని మాత్రం గ్రహించి తెలుసుకుని ఈ వ్రతాన్ని స్టార్ట్ చేసినప్పుడు నేను అసలు అనుకోలే 7 వారాలు కంప్లీట్ చేయగలుగుతాను అని మాత్రం అనుకోలేదు. సక్సెస్ఫుల్గా 7 వారాలను కంప్లీట్ చేసుకున్నాను. అలాగే 8వ వారం వడ్డీగా కూడా సమర్పించుకున్నాను. ఈ 8 వారాల వ్రతాన్ని చేసుకున్న తర్వాత లాభం ఏం పొందాలా అనేది అనవసరం, కానీ చాలా మనశ్శాంతిని పొందాను. చేస్తున్నంతసేపు నాకేదో ఇంట్లో ఒక వేడుక జరిగినట్టు అనిపించిందనమాట. ఎంతో ఆనందం, ఎంతో కంటెంట్మెంట్, ఒక రకమైన సాటిస్ఫాక్షన్, మనశ్శాంతి, చాలా 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 ఒక మంచి అనుభూతిని అయితే పొందగలిగాను. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతటినీ పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని వెల్కమ్ చేసుకోగలిగాను అని అనిపించింది. సో నేను ఏ విధంగా ఈ పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఉదయాన్నే లేచాను. శుభ్రం, మడి ఆచారం చాలా ముఖ్యం కదా ఇలాంటి పూజలకి. అలాగే నేను దేవుడికి కావాల్సిన అన్నీ ముందు రోజే అమర్చుకున్నాను. పువ్వులు, పళ్ళు, తాంబూలాలు అన్నీ అమర్చుకొని మరుసటి రోజు మనం ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. తులసి మాల కంపల్సరీగా వేయాలి. 7 పిండి దీపాల్లో 7 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపం పెట్టుకున్నాను. అలాగే లక్ష్మీదేవి పూజ అనేది చాలా చాలా ముఖ్యం. ఇందులో ఉండేటువంటి పూజా నియమం ఏమిటి అంటే, కలశం పెట్టుకోవడం, కలశారాధన, సంకల్పం చెప్పుకోవడం, వినాయకుడి పూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం, కుంకుమ పూజ, చివరిగా వ్రత కథని విని ఈ పూజను ముగించుకోవాలి. సాయంత్రం కూడా దీపం పెట్టుకొని గోవిందనామాలు చదువుకుంటూ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఆ రోజు సాయంత్రం గుడికి కూడా వెళ్ళి ఆ రోజున అలా పూర్తి చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా నాకు చేతనైనంత నేనే వండి వార్చి వారానికి ఒక జంటని, వాళ్ళల్లోనే వెంకటేశ్వర స్వామిని, అలివేలు మంగని చూసుకుని నా చేతులతో నేనే వండి వాళ్ళకు వడ్డించి, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి మా ఇంట్లో ఆరగిస్తున్నట్టుగా అనుకొని వాళ్ళకి కడుపు నిండా, నా మనసు నిండా భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలాది సత్కారం చేసుకుని చాలా చాలా ఆనందాన్ని పొందాను. అంతేకాదు, చాలామంది మీ కోరిక తీరిందా అని అడుగుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఏ కోరిక కోరుకోలేదు. మనశ్శాంతిగా ఉండాలని మాత్రమే అనుకున్నాను. కానీ నేను ఆశించిన దానికన్నా చాలా గొప్ప ఫలితమే దేవుడు నాకు ఇచ్చాడు. అన్నిటికన్నా మించి మనశ్శాంతి. చాలా చాలా సంతోషంగా అనిపించింది ఈ పూజ చేసుకుంటున్న వారం రోజులు. అంతేకాకుండా నేను అచీవ్ చేసింది ఏమిటి ఈ పూజ ద్వారా అంటే, నన్ను చూసి ఒక నలుగురు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ పూజను వాళ్ళ ఇంట్లో కూడా మొదలుపెట్టారు. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో ఆనందంగా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద.